అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. నేటి పాత్రికేయ సమావేశం ఏదైతే గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు డే బిఫోర్ ఎస్టర్డే ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు హెల్త్ మీద రివ్యూ తీసుకోవటం, ఆ రివ్యూకి సంబంధించినటువంటి అంశాలు నిన్న ఆయన ఒక పాత్రికేయ సమావేశం పెట్టి ప్రజలకు తెలియజేశారు. ఆయన చెప్పినటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం దేశానికే తలమానికంగా ఉన్న ఇట్స్ ఎన్ ఎగ్జాంపులరీ స్కీమ్. ఇట్స్ ఎన్ ఎగ్జాంపులరీ స్కీమ్. రెస్ట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకున్నటువంటి ఒక బృహత్తరమైన, ఒక బ్రహ్మాండమైన, అత్యంత ప్రజలకు చేరువైనటువంటి పథకం ఆరోగ్యశ్రీ పథకం. ఈ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే విధంగా, ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా ప్రైవేటైజ్ చేసే విధంగా నిన్న ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒక మాట చెప్పారు. ఆరోగ్యశ్రీ ఏదైతే ది సోకాల్డ్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఇప్పుడు దీనిని ట్రస్ట్ మోడల్ నుంచి మేము ఇన్సూరెన్స్ కమ్ హైబ్రిడ్ మోడల్లోకి మార్చిపోతా ఉన్నాము అని ఆయన చెప్పారు. ఇన్సూరెన్స్ మోడల్లోకి మారుస్తున్నారట, హైబ్రిడ్ మోడల్లో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారట. ఏంటి దాని సారాంశం? ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇన్సూరెన్స్ మోడల్ కమ్ హైబ్రిడ్ మోడల్ ఏంటంటే, జనరల్గా ఎవరికైనా హాస్పిటల్లో బాగులేకపోతే మన హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఖర్చు 1,00,000 అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు, 4-5 లక్షలు ఎంత అవ్వచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 లక్షల కవరేజీ నుండి, ఆరోగ్యశ్రీ కవరేజీ నుండి 25 లక్షల రూపాయలు పెంచారు. అంటే మేజర్ ప్రొసీజర్స్ లైక్ కోక్లియర్ ఇంప్లాంటేషన్ కావచ్చు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లాంటివి కావచ్చు, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కావచ్చు, కీమోథెరప్యూటిక్ ప్రొసీజర్స్ కావచ్చు, కాస్ట్లీయెస్ట్ డ్రగ్స్ కావచ్చు, ఎనీ ప్రొసీజర్ కాస్టింగ్ అప్ టు 25 lakhs ఆరోగ్యశ్రీ కింద కవరేజ్ ఇచ్చి ప్రజలు ఎవరికి కూడా వాళ్ళ పాకెట్ నుంచి ఎక్స్పెండిచర్ లేకుండా సుమారుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,43,00,000 కుటుంబాలు, అది కూడా ఏం చేస్తాం మనం, 5 లక్షల యాన్యువల్ ఇన్కమ్ లిమిట్ పెట్టుకొని, 5 లక్షల యాన్యువల్ ఇన్కమ్ లిమిట్ పెట్టుకోవడంలో ఏం జరిగింది, ఈ రాష్ట్రంలో ఉన్న 95% ఫ్యామిలీస్ కవర్ అయిపోయి, అవుట్ ఆఫ్ 1.46 crore ఫ్యామిలీస్, అంటే 1,46,00,000 కుటుంబాల్లో 1,43,00,000 కుటుంబాలకి ఆరోగ్యశ్రీ కవర్ అయిపోయింది. ఎవరికి కూడా అవుట్ ఆఫ్ ది పాకెట్ ఎక్స్పెండిచర్ లేకుండా చాలా బ్రహ్మాండంగా, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా లిబరల్గా చాలా చక్కగా చేశాం మనం. ఈరోజు దాన్ని 2.5 లక్షల వరకు అయ్యేటటువంటి ఖర్చుని, అంటే ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయితే 2.5 లక్షల వరకు అయ్యేటటువంటి ఖర్చుని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి, అంటే అప్ టు 2.5 lakhs కవరేజ్ ఉన్నటువంటి ప్రొసీజర్ల వరకేమో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఇస్తారట. అబౌవ్ 2.5 lakhs ఖర్చు అయ్యేటటువంటి ప్రొసీజర్లకేమో మళ్ళీ యథావిధిగా వైద్య సేవ ట్రస్ట్ ద్వారా చెల్లింపులు చేస్తారు. దిస్ ఈజ్ ది హైబ్రిడ్ మోడల్. అంటే ఇన్సూరెన్స్ కమ్ ట్రస్ట్ రెండు కలిపి ఉండేట్టుగా ఒక హైబ్రిడ్ మోడల్ని డిజైన్ చేశారు. ఎందుకండి అంత కన్ఫ్యూజన్? నాకు అర్థం కాదు. ఎందుకు అంత కన్ఫ్యూజన్? మీరు తీసుకొచ్చినటువంటి హైబ్రిడ్ మోడల్ వల్ల ఏంటి ఉపయోగం? ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఉపయోగమా? ప్రజలకేమన్నా ఉపయోగమా? లేకపోతే మీకేమన్నా వ్యక్తిగతంగా ఉపయోగమా? ఇది తెలియాలి ముందు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే,
వెన్ వీ స్టార్టెడ్ ఆరోగ్యశ్రీ, క్రీస్తులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదట్లో ఆరోగ్యశ్రీని మొదలుపెట్టినప్పుడు అప్పుడు దేశంలో ఎక్కడ ఇలాంటి ఒక కమ్యూనిటీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది లేదు. మనం కమ్యూనిటీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది దేశంలోనే ఎక్కడ లేదు. మనం మొట్టమొదటిసారి బీయింగ్ ఏ డాక్టర్ పాదయాత్ర చేయటం వల్ల ప్రజల కష్టాలు చూసి అప్పుడు ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా పేద ప్రజలకు మనమే ఒక కమ్యూనిటీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొద్దామని చెప్పి ఆ రోజు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చాం. ఇనీషియల్గా మన ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేసాం? మనం ఇన్సూరెన్స్ కంపెనీ, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీయే చెల్లింపులు చేసేట్టుగా మనం మొదలుపెట్టాము. వీ హ్యావ్ టు లెర్న్ లెసన్స్ ఫ్రమ్ ది పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఎలా స్టార్ట్ అయిందో మనం ఒకసారి గమనిస్తే ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మళ్ళీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ స్కీమ్కి వెళ్ళకూడదో తెలిసిపోతుంది. మనం మొదలు పెట్టడం ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ స్కీమ్, స్టార్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్ వాళ్ళని మనం పార్ట్నర్గా పెట్టుకొని మనం మొదట్లో స్టార్ట్ చేస్తాం. ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఈ దేశంలోనూ మొదటిది చాలా పెద్ద ఎత్తున ప్రజలకు కవరేజ్ ఇవ్వాలి. కొత్తగా హాస్పిటల్స్ ఎంపానల్మెంట్ ఇవన్నీ రకరకాల ఇష్యూస్ ఉన్నప్పుడు చెల్లింపుల్లో ఇబ్బందులు, ఆథరైజేషన్లో ఇబ్బందులు, క్లెయిమ్ ఆథరైజేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరో ఒక ఎమర్జెన్సీ వెళ్తారు హాస్పిటల్కి, ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు క్లెయిమ్ రిజెక్ట్ చేస్తే ఏంటి ఆ పేషెంట్ పరిస్థితి? ట్రస్ట్ మోడల్ అనుకోండి గవర్నమెంట్ది, ఎవరికో వాళ్ళకో వీళ్ళకో చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి, అంటే చంద్రబాబు గారు 2014-19 మధ్యలో ఆరోగ్యశ్రీని ఎంతలాగా నిర్వీర్యం చేశారంటే, అప్పటికి ఆయన ముఖ్యమంత్రి అయ్యే సమయానికి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 1957 ప్రొసీజర్లు ఆరోగ్యశ్రీ కింద కవరేజ్ అయ్యాయి. ఈయన వచ్చి 1100 ప్రొసీజర్లకి తగ్గించారు. మనం వచ్చిన తర్వాత 3257 ప్రొసీజర్లకు పెంచాము. ఆరోగ్య ఆసరాని హాస్పిటల్లో ఉండి 1-2 నెలలు బెడ్ రిడెన్ అయిపోతే పనికి వెళ్ళలేడు కాబట్టి నెలకు ఒక 5,000 వచ్చేట్టుగా ఆరోగ్య ఆసరాన్ని పెట్టినాము. పబ్లిక్ సెక్టార్ను కూడా స్ట్రెంగ్థెన్ చేయాలని చెప్పి విలేజ్ హెల్త్ క్లినిక్స్ నుంచి పిహెచ్సిలు, సిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్తో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్తో ప్రతి పార్లమెంట్కి ఓ మెడికల్ కాలేజ్ పెట్టినాము. పబ్లిక్ సెక్టార్ని స్ట్రెంగ్థెన్ చేయాలి. ఇప్పుడేమో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అమ్మేస్తా ఉన్నారు. మరి పిహెచ్సిలు, సిహెచ్సిలు, నాడు నేడులు ఎటు వెళ్ళిపోయాయో తెలియదు. ఆ విలేజ్ హెల్త్ క్లినిక్స్ని పూర్తిగా తాళాలేశారు. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అని ప్రతి 2 వారాలకి మన ఊరు వచ్చేది 104 బండి, అక్కడే పరీక్షలు చేసేవారు, అక్కడే ఓపీ చూసేవారు, అక్కడే మందులు ఇచ్చేవారు. ఇన్ కేస్ మందులు అవైలబుల్ లేకపోతే వెంటనే పోస్టులో పంపించేవాళ్ళు. ఆరోగ్య సురక్షణ ప్రోగ్రాం పెట్టి పోస్టులో పంపించడం మొదలైంది. అంటే ఇంతలాగా హెల్త్ని బ్రహ్మాండమైన రిఫార్మ్స్ తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలు ఎలా దీన్ని మనం ఫాలో అవ్వాలనేది ఒక ఎగ్జాంపులరీగా తయారు చేస్తే, ఈయన వచ్చి ఇప్పటికీ సుమారుగా 3,000 కోట్లు పైబడి పెండింగ్లు పెట్టేశారు. ఏమనంటే మాట్లాడితే గత ప్రభుత్వ బిల్స్ ఏమండి, గత ప్రభుత్వ బిల్స్ అనేవి ఖచ్చితంగా లాస్ట్ క్వార్టర్ బిల్స్ అనేవి ఉంటాయి, క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, అది ఇన్ఎవిటబుల్. అది ఎవరైనా సరే లాస్ట్ క్వార్టర్ బిల్స్ అనేవి ఏ ప్రభుత్వం అయినా సరే దాన్ని భరించవలసిందే. లాస్ట్ క్వార్టర్ బిల్స్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఆ 3 నెలల లాస్ట్ క్వార్టర్ బిల్స్. దాన్ని ఎప్పుడు పే చేస్తాం మనం? మార్చి, ఏప్రిల్లో పే చేస్తాం మనం. ఇదే కదా పాయింట్. మరి మార్చిలో ఎన్నికల కోడ్ వస్తే లాస్ట్ క్వార్టర్ బిల్స్ ఎలాగండి పే చేస్తారు? మాట్లాడితే ఏమిటి పిచ్చివాగుడంతా నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ బకాయి పెట్టేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ బిల్స్ బకాయి పెట్టేశారు, జగన్మోహన్ రెడ్డి గారు లా బిల్, అన్ని బిల్స్ కూడా లాస్ట్ క్వార్టర్ బిల్స్ అనేవి ఖచ్చితంగా పెండెన్సీ ఉంటాయి. దట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. బుర్రనోడు ఎవరికైనా అది అర్థమవుతుంది. ఏ ప్రభుత్వానికైనా తప్పదది. ఫర్ ఎనీ గవర్నమెంట్ ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్, ఇట్ ఈజ్ మ్యాండేటరీ.
లాస్ట్ క్వార్టర్ బిల్స్ గవర్నమెంట్ ఎప్పుడు ప్రీపెయిడ్ ఇవ్వదు కదా, అన్నీ పోస్ట్ పెయిడ్ ఉంటాయి. గవర్నమెంట్ పని అయిన తర్వాత బిల్స్ ఇస్తుంది గవర్నమెంట్. ఆ మాత్రం లాజిక్ అర్థం కాదండి. 60 లక్షల పైబడి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి 4,000 చొప్పున పెన్షన్ ఇస్తున్నారు. ఎంత అయింది? 6 నాలుగు 24 గంటలు 2,400 కోట్లు. హ్యాండిక్యాప్డ్ 6,000 కోట్లు. వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఒక 5 లక్షలు 8 లక్షల మంది ఎంతమంది అన్నారు చూపించినారు. టోటల్ 8 లక్షల మంది, 8 6 40 480 కోట్లు అంటే సుమారుగా 2,500 కోట్లు సింపుల్గా. లేకపోతే ఓ 3,000 కోట్లు అనుకుందాం. నెలకు 3,000 కోట్లు పెన్షన్లు, 5,500 కోట్లు జీతాలు, మొత్తంగా కలిపితే 10,000 కోట్లు మీకు ఖర్చులు అనుకున్నా ఈ 6 నెలల్లో మీకు అయిన ఖర్చు కేవలం 60,000 కోట్లు. మరి 1,20,000 కోట్లు మీరు అప్పులు చేసి ఏం చేశారు? డబ్బులన్నీ చెప్పాలి, ఈ లెక్కలన్నీ కూడా. మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి అని. శ్రీలంక కాదు కదా, సోమాలియా అయిపోయే పరిస్థితి తెచ్చారు. మీరు తెచ్చిన అప్పులకి మీరు చేసిన ఖర్చులకి ఎక్కడ పొంతం లేదే. పంచాయతీ రాజ్లో మీరు చేస్తున్న చెల్లింపులన్నీ సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లేకపోతే బీటీ రోడ్లు కానీ, దే ఆర్ ఆల్ ఎన్ఆర్ఈజీఎస్ మెటీరియల్ కాంపోనెంట్ నిధులు. అందులో ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇది గమనించాలి. సర్పంచులు, ఎంపీటీసీలు, ఈ సోకాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు, భజన పరులు, మీడియా అందరూ గమనించాలి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చేస్తున్న చెల్లింపులు ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ఖజానా నుంచి ₹1 కూడా మనము వెచ్చించడం లేదు. మరి ఈ 1,20,000 కోట్ల అప్పు నుంచి మీరు చేసిన చెల్లింపులకి లెక్కలు ఎలాగా? ఏంది ఇది? పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మనసు పెట్టి ఇది ఆలోచించాలి. మీరు ఎలాంటి వాళ్ళు ఏం మాటలు మాట్లాడతారు అన్ని పక్కన పెడితే కొన్ని విషయాలు మాత్రం మీరు నిక్కచ్చిగా మాట్లాడేస్తున్నారు. ఇది కూడా అలాగే మీరు నిక్కచ్చిగా మాట్లాడేయండి. ఐ రిక్వెస్ట్ యూ. దయచేసి 2 విషయాలు మీరు నిక్కచ్చిగా అడిగేయండి చంద్రబాబు నాయుడు గారు. ఇదేదో ఆ డాక్టరు ఇవన్నీ లెక్కలేసాడు, ఈ ఆరోగ్యశ్రీ లెక్కలన్నీ. వాళ్ళు చేసిన చెల్లింపులు 5 ఏళ్ళకేమో ఇన్ని కోట్లు అంటున్నారు, కోవిడ్ ఎక్స్పెండిచర్ తీస్తే 12,677 కోట్లు అంటున్నారు. మరి మనమేమో ఎస్టిమేటెడ్ 19,218 కోట్లు మనం లెక్క చూపిస్తున్నాం మనం. మరి సుమారుగా ఈ 6,000 కోట్లు పైబడి ఎందుకు మనం ఖర్చు పెట్టాలా? వై వీఆర్ గోయింగ్ బ్యాక్? ఎందుకు ఇన్సూరెన్స్ మోడల్లోకి వెళ్ళి, ఈ హైబ్రిడ్ మోడల్లోకి వెళ్ళి ప్రజలకు ఇబ్బందులు పెట్టి బడ్జెట్ ఓవర్లోడ్ ఎందుకు చేయాలా? నిజంగా మీరు అన్న హైబ్రిడ్ మోడల్ మంచి ఏంటో చెప్పండి. ప్రజలకు ఇంత మంచి జరుగుతుంది, లేకపోతే బడ్జెట్కి ఇంత ఆదా అవుతుంది అన్నది చెప్పండి. లేకపోతే 6,000 కోట్లు ఎవరి జేబుల్లోకి పంపించడానికి మీరు కుట్ర పన్నారో కూడా చెప్పండి అని మీరు అడగండి. ఈ 6 నెలల్లో 1,20,000 కోట్లు అప్పులు చేసాం. మనం చేసిన చెల్లింపులు కేవలం పెన్షన్లు, జీతాలు తప్ప ఇంకా ఏమైనా చెల్లింపులు చేశారంటే లేదు కదా. జీతాలు, పెన్షన్లు, గ్యాస్ బండ్లు కానీ 840 కోట్లు రిలీజ్ చేశానన్నారు. ఇంకేంటి చేశారు? మీరన్న అమ్మకి 15,000 ఇచ్చారా, అక్కకి 18,000 ఇచ్చారా, రైతుకి 20,000 ఇచ్చారా, 50 సంవత్సరాలకి ఇస్తానన్న పెన్షన్లు ఏమైనా ఇంప్లిమెంట్ చేశారా? మహిళా శక్తి అన్నారు, 1,500 అన్నారు, అవేమని ఇచ్చినారా? ఏమి ఇవ్వలేదు కదా. ఈ ఫ్రీ బస్ అది దీనికేమో రకరకాల మీనవేషాలు, రకరకాల స్టడీస్ తెలంగాణలో చేశారు, కర్ణాటకలో చేసి దీనికేం పెద్ద స్టడీ చేసి దీనికేం బుర్రబాత పడుతుంది ఏమున్నది? ఫోన్లో అడిగితే చెప్పేస్తారు కదా. దానికేమో పెద్ద కమిటీ లేవు, బస్సులు ఎక్కి తిరగడాలు, రామాలి అన్నీ. అంత ఎర్లీగా క్లెయిమ్స్ అప్రూవ్ చేయవు, క్లెయిమ్ సెటిల్మెంట్ ఎలా ఉంటుందో తెలియదు. రేపు పొద్దున్న ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కుమ్మకైపోయి ఇంకో రకంగా జరగడానికి ఆస్కారం ఉంది. అవుతుందని నేను అనడంలా. దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ. వీటన్నిటికీ మించి ఇప్పుడు ఈ ట్రస్ట్ మోడల్లో ఎన్ని ప్రొసీజర్స్ చేస్తామండి? 3,257 ప్రొసీజర్లు ఎన్నో చేస్తున్నాం. 3,200 అబోవ్ ప్రొసీజర్స్ మనం చేస్తున్నాం. 1,000 రూపీస్ ఎక్స్పెండిచర్ క్రాస్ అవుతే ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చాం మనం. ప్రీ ప్రొసీజర్ రిక్వైర్మెంట్స్ అన్నీని, అంటే ఇన్వెస్టిగేషన్లు, వీటన్నిటినీ కూడాను కవరేజ్లోకి తీసుకొచ్చాం మనం.
ప్రీ ప్రొసీజర్ రిక్వైర్మెంట్స్, ఇన్వెస్టిగేషన్స్, ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్, ఇవన్నిటి కూడా. పోస్ట్ ప్రొసీజరల్ రిక్వైర్మెంట్స్ అంటే ఈవెన్ సంవత్సరం వరకు కూడా మందులు ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా ఇచ్చే ఫెసిలిటీ ఉంది మనకి. ప్రైవేట్ కంపెనీ వాడు ఎవడిస్తాడా? 1 year పాటు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పీటీసీ అంటే గుండెకి స్టెంట్ ఏదో వేసామనుకోండి, 1 year పాటు మందులు ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉంది. ఇంకోటి చాలా రకాల మందులు, చాలా రకాల ప్రొసీజర్లకి సంవత్సరాల తరబడి మనము మందులు ఇస్తూ ఉంటాం మనం ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద. ఇప్పుడు ఇస్తారా? ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఎవరైనా ఇస్తారా? విల్ ఎనీబడి గివ్ దట్ పోస్ట్ ప్రొసీజరల్ డ్రగ్స్ ఇవన్నీ ఇస్తారా? ఎవరన్నా ఏ కంపెనీ వాడినా గ్యారంటీ ఇస్తారా? అవేమి ఇవ్వరు కదా. మరి ఎందుకు మీరు మళ్ళీ ఇన్సూరెన్స్ మోడల్లోకి వెళ్తున్నారు? అసలు ఇది నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? ప్రాపర్ డిస్కషన్స్ జరుగుతున్నాయో లేదో తెలియడం లేదు గవర్నమెంట్లో. లేకపోతే ఎవరైనా వ్యక్తులు ఏమైనా బలవంతంగా నిర్దేశిస్తున్నారేమో అన్నటువంటి అనుమానం వస్తుంది. ఈ ఇన్సూరెన్స్ మోడల్ వల్ల పేషెంట్ల కంటే సామాన్య ప్రజలకి అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ కంఫర్టబుల్గా ఉండదు. ఇది అందరికీ తెలిసిందే. మీరు తీసుకోండి, మీరు చాలా మందికి ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మీకు హెల్త్ ఇన్సూరెన్స్. ఎన్ని క్లెయిమ్లు అండి? క్యాష్లెస్ క్లెయిమ్స్ క్యాష్లెస్ ట్రీట్మెంట్లు ఎన్ని అయిపోయి ఉంటే మనకి చూడలేదా మనం? ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ ఉంటే ఏమని అంటాడు మళ్ళీ, నీకు ప్రీ ఎగ్జిస్టింగ్ అలా ఇన్ఫెక్షన్ ఉంది, హెపటైటిస్ ఏ ఉంది, హెపటైటిస్ బి ఉంది, హెపటైటిస్ సి ఉంది, సో ఇట్ విల్ నాట్ కమ్స్ అండర్ దిస్ వన్. నీకు ప్రీ ఎగ్జిస్టింగ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉంది, అందుకని నీకు కవరేజ్ ఇవ్వని అంటాడు. ప్రీ ఎగ్జిస్టింగ్ కోవిడ్ వచ్చి ఉన్నది కాబట్టి నీకు ఇవ్వమంటాడు. ఇవన్నీ ఎవరు పడతారు? ఇవి కోవిడ్ లాంటి ఇల్నెస్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవాడు ఎవరికైనా, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న ఎవరికైనా సరే కవరేజ్ వచ్చిందా? బట్ అలాంటి టైంలో కూడా ట్రస్ట్ మోడల్ ఉండడం వల్ల, గవర్నమెంట్కి ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్ వల్ల ఆ పర్టికులర్ ఇల్నెస్ను కూడా మీరు కవర్ చేయండి, ఆరోగ్యశ్రీలో కవర్ చేయండి అంటే దాన్ని కవర్ చేశాము. ఒక్క కోవిడ్ టైంలోనే సుమారుగా 750 కోట్లు ఇచ్చాం మనం హాస్పిటల్స్. ఈసారి ప్రైవేట్ బీమా కంపెనీలు మేము కోవిడ్ కవర్ చేయమంటారు. ఇప్పుడేదో చెప్తున్నారు మెటాన్యూమో వైరస్ అని, హెచ్ఎంపీ అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్, ఇది సంథింగ్ లైక్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఇది కూడా రేపొద్దున ఇలాంటిదేదో మళ్ళీ కోవిడ్ లాగా వచ్చేస్తే విల్ దీస్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కమ్ ఫార్వర్డ్? నెవర్. అంటే ప్రజల ఆరోగ్యాన్ని అలా విడిచిపెట్టేస్తారు. దిస్ ఈజ్ రిడిక్యులస్. దిస్ ఇస్ అన్ అబ్సర్డ్ డెసిషన్ గోయింగ్ ఇన్ టు ఇన్సూరెన్స్ మోడల్ ఫ్రమ్ ఏ ట్రస్ట్ మోడల్. తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేనైతే ఈ సందర్భంగా వార్న్ చేయదలుచుకున్నాను. ఇది తప్పిది. ఈ ప్రాక్టీసెస్ మీరు దయచేసి ఆపండి. P4 మోడల్ అంటారు, P3 మోడల్ అంటారు, మీ అన్నీ మేము చూసేసాం. దయచేసి ఈ ప్రాక్టీస్ నాపి రాష్ట్ర ప్రజలకు మంచి జరిగేటటువంటి ఆ ట్రస్ట్ మోడల్ని తిరిగి మీరు కంటిన్యూ చేయాలని. మీరు ఎన్ని పేర్లు మార్చినా అది ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద రిజిస్టర్ అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. ఇక్కడ ఇంకొక గమ్మత్తు ఉందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇందులో 60% నిధులు ఇచ్చేస్తుంది. మీరు ఇన్సూరెన్స్ మోడల్ వెళ్ళండి, ట్రస్ట్ మోడల్ వెళ్ళండి, మీకు టోటల్ అయ్యే ఖర్చులు 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఎంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది తెలుసండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బికాజ్ వాళ్ళు మన నుంచి నేర్చుకున్నటువంటి ఎంటైర్ ఆ మోడల్ ఏదైతే ఉందో మన నుంచి తీసుకెళ్ళి అక్కడ ఇంప్లిమెంట్ చేసిందే కదా. అన్ని విషయాల్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. మోడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్లో ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. మీ ఇష్టం, ట్రస్ట్ మోడల్లో చేసుకుంటారా, మీకు ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా మాకు ఇబ్బంది లేదు, అందులో 60% మేము ఇస్తాం, 40% మీరు పెట్టుకుంటాం. ఇన్సూరెన్స్ మోడల్లోకి వెళ్తారా, వెళ్ళండి, 60% మేము ఇస్తాం, 40% మీరు పెట్టుకోండి ప్రీమియం. మోడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. బెనిఫిషరీ డేటా, ఎస్సీసీసీ డేటా అంటే 2011లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డేటా తీసుకుంది. అంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళు చాలా తక్కువ మంది ఆ రకంగా చూస్తే మనకి ఎలిజిబుల్ వస్తారు. ఒక 77 లక్షల మంది ఎంతమంది వస్తారు. దానికి కూడా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. ఏమన్నది,
మీ ఇష్టం, మీకు నచ్చిన డేటా, మీకు నచ్చినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకొని మీరు డేటాను చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కో బ్రాండింగ్, మా బ్రాండ్ పెట్టుకుంటారు, ఆయుష్మాన్ భారత్ పెట్టుకుంటారు, పిఎంఏ జేవై అని పెట్టుకుంటారు, లేకపోతే మీ బ్రాండ్ పెట్టుకుంటారు, మీ ఇష్టం అని చెప్పి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి మరొక ఇంపార్టెంట్ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే బెనిఫిట్ కవర్ కావాలంటే మీరు పెంచుకోండి అన్నది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 లక్షల వరకు కవర్ చేస్తుందని అనుకుందాం. లేదు 5 లక్షలే కాదు, మేము 10 లక్షల వరకు కూడా మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇస్తాం, 20 లక్షలకి ఇస్తాం, 30 లక్షలకి ఇస్తామన్నా మీ ఇష్టం. యూ కెన్ ఇంక్రీజ్ ది బెనిఫిట్ కవర్ టు ఏ హైయర్ వాల్యూ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి కూడా ఫ్లెక్సిబిలిటీ. ప్యాకేజ్ రివిజన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవకాశం ఇచ్చింది. ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్దేశించినటువంటి ప్యాకేజెస్ కాదు, ఈ పర్టికులర్ ప్రొసీజర్కి ఇంతే కాస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పట్లేదు. మీకు నచ్చినటువంటి ప్యాకేజ్ మీరు రివైజ్ చేసుకోండి అని చెప్పి కూడా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మరొక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే పబ్లిక్ హాస్పిటల్స్ని కూడా, అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, సిహెచ్సిస్, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్ని మీరు దీనిలో కవరేజ్ చేసుకొని ప్రొసీజర్లు అందరూ ఆరోగ్యశ్రీ కింద లేకపోతే వైద్య సేవ కింద ఇన్సూరెన్స్ కింద చేసుకోండి, దానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా మీకు ఇచ్చేస్తాము అని చెప్పి పబ్లిక్ హాస్పిటల్స్ను కూడా దీనిలో ఎంపానల్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టోటల్ బిల్స్ను కూడా మీరు క్లెయిమ్లో ఇంక్లూడ్ చేసి మాకు సబ్మిట్ చేస్తే దానికి కూడా మేము 60% ఇచ్చేస్తాము అని చెప్పి. ఇన్ కేస్ ద గవర్నమెంట్ వాంట్స్ టు, ఇఫ్ ది రెస్పెక్టెడ్ స్టేట్ గవర్నమెంట్స్ ఏమన్నా ఒక సర్టన్ అమౌంట్ పబ్లిక్ హాస్పిటల్స్కి వచ్చేటటువంటి షేర్ నుంచి డిడక్ట్ చేసుకోవాలని అనుకుంటే చేసుకునేటటువంటి అవకాశం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది మనకి. ఇన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఇచ్చిందండి మనకి. ఐటీ సిస్టమ్స్ మావి వాడతారో మీ వాడతారో మీ ఇష్టం. ఇన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం ఒకటే, అన్ని రాష్ట్రాలు కూడా కమ్యూనిటీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. అవుట్ ఆఫ్ ది పాకెట్ ఎక్స్పెండిచర్ని పేదలకి దాన్ని తగ్గించాలి. దానికి అవసరమయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ కొంత పార్ట్ గవర్నమెంట్ ఆఫ్ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్ బేర్ చేస్తే 60% మేము బేర్ చేస్తామని. మీరు ఏ మోడల్, ఇన్సూరెన్స్ మోడల్లోనా, ట్రస్ట్ మోడల్లోనా, హైబ్రిడ్ మోడల్లో మీకు నచ్చిన మోడల్లో వెళ్ళండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ని అవకాశాలు ఇస్తే కేవలం వీళ్ళ జేబులు నింపుకోవడానికి తక్కువ బడ్జెట్తో అయ్యేటటువంటి ఒక ట్రస్ట్ మోడల్ తీసేసి వాళ్ళ అనుయాయుల కంపెనీలకి, ప్రైవేట్ కంపెనీలకు దీన్ని కట్టబెట్టి అదనంగా 5,000-6,000 కోట్లు వాళ్ళ జేబులో వేసుకోవడానికి చేసినటువంటి కుట్ర ప్రయత్నమే ఈ హైబ్రిడ్ మోడల్ తప్ప మరొకటి కాదని ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మీరు దయచేసి సంవత్సరానికో 2 సంవత్సరాలకో మీరు పెట్టుకోండి ఇన్సూరెన్స్ ప్రీమియంలు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మరుక్షణం ఆ ఎంఓఈస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తక్షణమే క్యాన్సిల్ చేసేస్తారు. 2027, 2029 ఎన్నికలు అనేది కాదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 100% ముఖ్యమంత్రి అవుతారు. మీతో ఉన్నటువంటి అన్ని ఎంఓఈస్ను కూడా తక్షణమే క్యాన్సిల్ చేస్తారు. మీరు అది మాత్రం ముందే మీరు గుర్తుపెట్టుకోండి. మీకు లాభదాయకంగా ఉందా లేదా అనేది మీరు ముందస్తుగానే చెక్ చేసుకోండి. ప్రభుత్వ పెద్దలైతే 6,000 కోట్లు తినడానికి రెడీ అయినారు. బట్ ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళు కూడా నేనైతే వార్న్ చేయదలుచుకున్నాను. ఎవరో ఒకరు హెల్త్ సెక్రటరీనో, హెల్త్ మినిస్టరో మీరు తీసుకొచ్చినటువంటి హైబ్రిడ్ మోడల్ వల్ల ఏంటి ఉపయోగాలు ఏంటి అన్నటువంటి ఖచ్చితంగా చెప్పాలని, లేకపోతే దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆయన తరపున మేమందరం మరొక పోరుబాటు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.